హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, మన ఛానల్‌లో ఫుల్ వీడియోస్ వచ్చేసి చాలా డేసే అయిపోయింది. షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నానండి. అంటే ఒకరి తర్వాత ఒకరు మా ఇంటికి చుట్టాలు రావడం, సో నాకెవరైనా వస్తే వీడియో షూటింగ్ చేయాలంటే చాలా షై అనమాట. సో అందుకని చెప్పి చేయడం అయితే కుదరలేదు. ఈ వీడియో అయితే చాలా డేస్ బ్యాక్ అయితే షూట్ చేశాను. అంటే ఒకరోజు నేను క్లీనింగ్ వీడియో పెట్టాను కదా వార్డ్రోబ్‌ది. సో దానికి కంటిన్యూషన్ అనమాట. ఇంకా నెక్స్ట్ సెల్ఫీ ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజు అయితే వీడియో షూట్ చేయడానికి ఆల్మోస్ట్ టైం 4 అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంక ఉతికిన బట్టలు అయితే ఆరిపోతున్నాయి కదా అని చెప్పి అవైతే తీసుకొచ్చి అవైతే మడతలు పెడుతున్నాను. మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా, నాకు ఫ్రీ టైం వచ్చేసి ఈవినింగ్ 4 to 6 అని చెప్పి ఇంక ఇప్పుడైతే బాబు పడుకున్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పి ఒక 2 అవర్స్లో అయితే పని అయిపోతుంది అని అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియో తీసిన నెక్స్ట్ డేనే మా ఇంటికి మా వదిన వచ్చారనమాట. తను రావడం ఫస్ట్ టైం. ఇంకా షూటింగ్ చేస్తున్నాను, ఇలా వీడియో షూట్ చేస్తున్నాను అన్న విషయం తనకైతే అస్సలు తెలీదు. సో అందుకని చెప్పేసి నేను ఎవ్వరు వచ్చినా మా ఇంటికి రిలేటివ్స్ నేను వీడియో షూటింగ్ అయితే అస్సలు పెట్టుకోనండి. వీడియో పెట్టకున్నా సరే కానీ వాళ్ళ ముందు తీసి వాళ్ళు ఏమైనా అంటారేమో అని భయపడి అదంతా నాకు అంత ధైర్యం లేదండి. అందుకని చెప్పేసి నేను ఎవరింటికి వచ్చినా నా వీడియో షూటింగ్ పని అయితే ఆపేస్తాను. దానివల్ల నా ఛానల్కి చాలా రిస్క్ వస్తుందండి. కానీ ఇంకేం చేయాలి చెప్పండి. నాకేమో అందరు ఉంటే వీడియో తీయడం సిగ్గు. అంతలోకి నేను ఇంకో ఇంట్లో ఎవరికి చెప్పలేదు. అరే చూద్దాం, ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను కదండి. ఆ రోజు ఖచ్చితంగా అందరితో షేర్ చేసుకుంటాను. అప్పుడు ధైర్యంగా ప్రతి ఒక్కటి వీడియో షూటింగ్ అయితే చేస్తాను. ఇంక ఈ రోజు అయితే చెప్పాను కదా దానికి కంటిన్యూషన్ అని చెప్పేసి ఇంక ఈ రోజుకి అంటే ఆ పై సెల్ఫ్ చేసిన ఒక 3 డేస్కి ఈ రోజు అయితే కుదిరిందనమాట. సో ఇంక ఇప్పుడైతే ఈ సెల్ఫ్ అయితే క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను అంతా క్లీన్ చేయాలనుకున్నానండి. కాకపోతే ఇవన్నీ మడతలు బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇందులో ఐరన్ చేయాల్సిన బట్టలు చాలా ఉన్నాయి అనమాట. ఆ విషయం నేను డీటెయిల్గా ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో అందుకని చెప్పేసి ఇంక ఇవైతే మొత్తం ఏం తీయట్లేదు అనమాట. తీయకుండా పైన అలా అయితే సెట్ చేసేసుకొని ఇంకా బాబు అయితే డీక్లాటర్ చేద్దామని అనుకుంటున్నాను. మ్యారేజ్ అయిన కొత్తలో అయితే మా హస్బెండ్ బట్టలు ఆఫీస్ వేర్ కూడా నేను మంచిగా ఐరన్ చేసి పెట్టేదాన్నండి. అప్పుడు ఏం పని చెప్పండి, బాబు ఉండేవాడు కాదు కదా. సో నాకు టైం చాలా ఉండేది. చిన్న బాబు ఉండడం అంత టైం కుదరట్లేదు అనమాట. ఉన్న కాస్త టైంని ఇలా అవి ఇవి సెట్ చేసుకోవడానికే యూజ్ చేసుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి ఐరన్ చేయడానికి చాలా బట్టలు అయిపోయినాయి. చూడాలి, ఏదో ఒక రోజు చెయ్యాలి. మళ్ళీ మేము మార్చ్ ఫస్ట్ వీక్ అలా ఊరికి వెళ్ళాలన్నమాట. అంటే ఊర్లో బోనాల ఫెస్టివల్ ఉంది. సో దానికోసం ఊరికి వెళ్ళాలి. కన్నా ముందు శివరాత్రి కూడా వస్తుంది కదా. సో ఎలాగో నేను ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకుంటాను. అంతలోకి ఐరన్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఎలాగో సెల్ఫ్లు అన్నీ సర్దుతాను. అప్పుడు ఈ ఐరన్ చేసినవన్నీ నీట్గా పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే పైన అలా క్లీన్ చేసుకున్నట్టుగా అవే మడతలతోని నీట్గా అయితే పెట్టుకున్నాను అనమాట. అదేం పిచ్చో తెలియదండి. ఇంట్లో ఏ పనైనా ఇట్లా చేసి వదిలేస్తా కానీ బట్టల విషయానికి వస్తే ఒక 10 సార్లు పెడతాను మడత పెట్టినవి. నాకు నీట్గా కనిపిస్తే చాలా ఇష్టము. ఇట్లా చెప్తానని చెప్పాను కదా, చూడండి ఇక్కడ చాలా మట్టుకు ఐరన్ చేసినవే ఉన్నాయన్నమాట. ఈ ఐరన్ చేసినవి ఏంటి అంటే కవర్లో పెడితే మనకి ఎక్కువ బట్టలు సరిపోతాయి అదే ప్లేస్లో. ఐరన్ చేయకుండా ఉన్నాయి కదా, సో అందుకన్నా 2 లైన్స్లో పట్టేసినాయి. బట్ ఇందులో కూడా చాలా ఐరన్ చేయాల్సినవి ఉన్నాయి. అవి ఇవి అన్నీ ఒకటే దగ్గర పెడతాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రెండింటిని ఏం డిస్టర్బ్ చేయలేదు నేను. అండ్ ఇక్కడ వచ్చేసి టీ షర్ట్స్ అండ్ నైట్ వేర్స్ ఉన్నాయి మా హస్బెండ్వి. సో అవి కూడా నీట్గానే ఉన్నాయిలేండి అని చెప్పి అవి కూడా ఏం సర్దలేను. అండ్ ఇక్కడ వచ్చేసి బాబు బట్టలు అయితే ఎన్ని ఉంటాయండి బాబాయ్, అసలు ఎన్నిసార్లు మడత పెట్టినా నేను మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఇన్ని పెరిగిపోతాయి. మళ్ళీ అందులో సగానికి సగం చిన్నగైన బట్టలే ఉన్నాయి. వాడు ఎదుగుతూ ఉంటాడు కాబట్టి అవి చిన్నగా అవుతూ ఉంటాయి కదా. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు గట్టిగా ఫిక్స్ అయిపోయాను. చిన్నగైన బట్టలు, వెయ్యని బట్టలు అంటే కొంచెం మాచ కొడతాడు కదా, అవి పోవు మరకలు. సో అలాంటి బట్టలన్నీ తీసేద్దామని చెప్పి అయితే ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఇంకా అవే సర్దుతూ ఉన్నాను. అండ్ ఎలాగో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, బాబుకి మొత్తం బనియన్స్, డ్రాయర్స్ ఇవే తీసుకోవాలి. మాక్సిమం డైపర్ వేయడం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సమ్మర్ అంతా. ఇన్ని గనం ఉండడం నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం వేయాలి ఏం వేయొద్దు అని చెప్పి. ఇంక అందుకనే ఈరోజు డీక్లాటర్ అయితే చేయడానికి కూర్చున్నాను. చూడండి, మీరు లాస్ట్లో చూపిస్తాను. నేను వేసుకునే బట్టల కన్నా డీక్లాటర్కి చేయాల్సిన బట్టలే ఎక్కువ వచ్చాయండి. ఇంకా పిల్లలున్న దగ్గర ఇది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ అండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మాక్సిమం చూసే వాళ్ళందరూ వీడియోని స్కిప్ చేసే చూస్తున్నారు, సబ్స్క్రైబర్సే. ఇంకొకటి ఏంటి అంటే అండి, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారండి. ప్లీజ్ అండి, అదే చేయితో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చేసే ఆ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా అంటే చాలా
చాలా హెల్ప్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే నేను అన్ని బట్టల పాయింట్లకు డ్రాయర్స్ సపరేట్, ఫుల్ హ్యాండ్స్వి సపరేట్, హాఫ్ హ్యాండ్స్వి సపరేట్, వేయకూడనివి సపరేట్, మళ్ళీ కర్చీఫ్ సపరేట్, సాక్స్లు సపరేట్, ఇలా అన్నీ సపరేట్గా మడతలు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను సెల్ఫ్లో అయితే పెట్టాలన్నమాట. ఇంక ఇంత ప్లేస్లోనే నేను బాబు బట్టలు అన్నీ అయితే అడ్జస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్వి రేర్గా వేసేవి అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ వాటి పక్కకే ప్యాంట్లు పెట్టానమాట. ఎందుకు అంటే ఆల్మోస్ట్ మనకి ఎండాకాలం వచ్చినట్టే ఉందండి. ఫుల్ ఎండలు కొట్టేస్తున్నాయి, చాలా ఉబ్బరం కూడా వేస్తుంది ఇంట్లో. ఇంకా బాబుకి ప్యాంట్లు వేయడం కూడా మానేశాను. ఎప్పుడైనా కిందికి తీసుకెళ్తే లేదా పైకి తీసుకెళ్తే అలాంటప్పుడు మాత్రమే ప్యాంట్లు వేస్తానమాట, కాళ్ళకి గీరకపోకుండా ఉంటాయని చెప్పేసి. ఇంట్లో అయితే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ అయినా నైట్ అయినా డ్రాయర్సే వేస్తున్నానండి. వాడికి కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి. ఇవైతే డైలీ యూజ్ చేసే వాటిలో కూడా ఒక్కటే హాఫ్ హ్యాండ్స్ అండి, మిగతా అన్ని ఫుల్ హ్యాండ్సే ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్కి చెప్పానమాట, వెళ్ళి బట్టలు అయితే తీసుకురావాలి ఒకరోజు మిన్నుకి అని చెప్పి. ఏంటో అండి, పిల్లలు పుడితే లైఫ్ చేంజ్ అయిపోతుంది అంటే ఏంటో అనుకున్నాను, బట్ నిజమే అని నాకు ఇప్పుడు తెలుస్తుంది. అంటే చేంజ్ అయిపోయింది అంటే మరీ అంతా కాదులేండి. ఏంటి అంటే మ్యారేజ్ అవ్వక ముందు మన కోసం మనం కొంచెం ఆలోచించుకొని బట్టలైనా ఏవైనా మన కోసం మనం కొనుక్కోవాలని ఆలోచిస్తాము. వన్స్ పిల్లలు వచ్చారనుకోండి, ఒక ఐటెం కొనాలి అంటే అరే ఇవే డబ్బులుంటే మన బాబుకి ఏదైనా కొంటాం కదా అని ఒక ఆలోచన వచ్చి అది అక్కడికే డ్రాప్ అయిపోతారనమాట. మా హస్బెండ్ నాకైనా కొన్ని కొనిస్తారు కానీ మా హస్బెండ్ కోసం తనైతే అసలు ఏం కూడా కొనుక్కోరండి. ఏదైనా ఒకటి నచ్చిన ఐటెం కొనాలంటే వద్దులే అని ఆగిపోతున్నారు. పిల్లలు పుడితే అంతే ఏమో, వాళ్ళు అసలు ఏం కొనుక్కోరు, అన్నీ మన కోసం మన పిల్లల కోసమే కొనిస్తారు కదా. ఇక్కడైతే వేసేవి వేయనివి అని చెప్పి మళ్ళీసారి చెక్ చేసుకొని అయితే అట్లా పెట్టుకుంటున్నాను. ఇఫ్లో నాకు ఇంకొంచెం హైట్ వస్తే బాగుండేవండి, ఎందుకంటే మా బాబు వెళ్ళి అన్నీ లాగేస్తాడు. ఇవి రోజుకో 10 టైమ్స్ అయినా మడత పెట్టుకోవాలి నేను. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే బట్టలు అన్నీ బాగుంటాయి కానీ మా బాబు బట్టలు వచ్చేసరికి చండాలంగా అయిపోతాయి ఒక్క రోజుకి. ఎందుకంటే వాళ్ళు లాగి పడేస్తాడు. ఓపిక ఉన్నప్పుడు క్లారిటీ కూర్చొని నీట్గా మడత పెట్టుకుంటా. అదే ఏదైనా పనిలో ఉండి చిరాకుగా ఉన్నాను అనుకోండి, అడ్డం దొడ్డం మడత పెడతా అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవేమైతే గబ్బుగా అనిపిస్తాయి. వినే స్టేజ్ వాళ్ళది కాదు, అర్థం చేసుకునే స్టేజ్ వాళ్ళది కాదు. ఇంకేం చేస్తాం చెప్పండి, ఇంకా మనకున్న టైంలో వాటిని సర్దుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. ఇలాగో ఈవినింగ్ డ్రెస్ వేయాలి కదా అని చెప్పి అప్పటికే ఆల్మోస్ట్ టైం 5 అయిపోయిందండి. ఇవన్నీ డీక్లటర్ చేసే వరకు ఇంకా అందుకని చెప్పి ఇంక వేయాల్సిన బట్టలు అయితే తీసి సైడ్కి పెట్టేశాను. ఇంకా చూడండి, మడత పెట్టిన వాటిని ఒక 10 సార్లు చదువుతున్నా కదా, అదేదో వీడియో కోసం అయితే అస్సలు కాదు. వీడియో ఉన్నా లేకపోయినా నేను చేసే పని ఇట్లనే ఉంటుంది అనమాట. అంటే నాకు సెల్ఫ్ దాటి బయటకు అస్సలు రావద్దండి. బట్టలు సెల్ఫ్ లోపలే ఉండాలి, అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇవి వచ్చేసి కర్చీఫ్లు, అట్లనే నా మాస్క్, బాబుది క్యాప్ అనమాట. ఇవన్నీ పైన పెట్టుకున్నాను, ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా, మళ్ళీ కింద పెడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి పైన అయితే పెట్టుకున్నాను అనమాట. సాక్స్లు అయితే అవి ఉన్నాయి. ఇంకా సాక్స్లు అయితే ఇప్పట్లో ఏమి వేయం కదా అని చెప్పి అందులో కూడా చిన్నగానే అన్నీ తీసేసిన. ఒక్కొక్కటి ఉన్న సాక్స్ మాత్రం ఉంచిన అనమాట. నేను పాల డబ్బాకి వేస్తాను, ఎట్టన్నా బయటికి తీసుకెళ్తే పాలకు దిష్టి తగులుతుంది. ఇంకా ఆ టైంలో ఏదైనా క్లాత్ కట్టడము, మళ్ళీ పాల డబ్బా బ్యాగ్ కొనడం, ఇవన్నీ ఎందుకని చెప్పేసి సాక్స్ ఒకటి ఉంటే అది పాల డబ్బాకి ఎక్కించేస్తాను అనమాట. సో దట్ అది మనకి దిష్టి తగలకుండా ఉంటుంది, సేవ్ అయిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇక బట్ట కట్టాలంటే ఈ పిల్లలు ఉంచరు, పీకర్దాను ఊకే పీకి వాడేస్తారు. ఇక దిష్టి తగిలితే మళ్ళీ అది కూడా మనకే గోస కదా, ఇట్లా అని చెప్పేసి ఇంక ఈ సాక్స్లు అయితే ఇందులో వేసి పెట్టేసినాను. ఇంకా చూడండి, ఫైనల్గా ఇట్లయితే సర్దుకున్న బట్టలు అయితే ఇట్లున్నాయి కదా. మరి డీక్లటర్ చేసిన తర్వాతకి ఎన్ని బట్టలు వచ్చినాయో మీకు చూపించాలి కదా, లేకపోతే నేను ఇంతసేపు కష్టపడ్డదానికి ఏం అర్థం ఉంటుంది చెప్పండి. ఏదో అట్లా పని చేసినట్టు ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా డీక్లటర్ చేసినవి కూడా చూపిద్దామని చెప్పేసి అయితే చూపిద్దామని వంగాను కిందికి. కప్పల్లోపి షూస్ కనిపించినాయి. ఇవి కూడా చిన్నగా అయిపోయినాయి, అందుకే రోజు ఆడుకోవడానికి వెళ్తాడు కదా, అప్పుడప్పుడు వేసి ఇంకా తీసేద్దామని చెప్పేసి అయితే ఇవి కూడా బయటని పెట్టాను. ఆఖరికి ఇవి అయితే ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసేవి, కాకపోతే ఇప్పుడు చిన్నగా అయిపోయినాయి లేండి. చూడండి, ఫైనల్గా ఇట్లయితే సర్దేశాను. ఎంత నీట్గా ఉన్నాయి కదా. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఇష్టమైన పని అయితే బట్టలు మడత పెట్టడమే అనమాట. ఇంక ఇవన్నీ డీక్లటర్ చేస్తే ఇన్ని బట్టలు వచ్చినాయి. ఇంక ఇవన్నీ మూట కట్టి పైన అయితే పెట్టేస్తాను. అప్పుడే మెత్తల లేయడం పాడేయడం అయితే చెయ్యను అనమాట. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ.